హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, త్రైలింగ స్వామి చరిత్ర రెండో భాగం మొదలు పెడదాం. అలా ప్రయాణం చేస్తూ స్వామి 1707లో త్రివిష్టం అనే ప్రదేశం చేరారు. అక్కడ స్వామి పలు తోపుల్లో యోగ సాధన చేశారు. కొంతకాలం తర్వాత స్వామి మానస సరోవరం చేరారు. అక్కడ స్వామికి ఒక తల్లి చనిపోయిన తన 5 సంవత్సరాల పిల్లవాడి శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ కనిపించింది. స్వామి ఆ తల్లిని సమీపించి ఆ బాలుడి శరీరాన్ని తాకారు. వెంటనే ఆ బాలుడు పునర్జీవించాడు. ఇది గమనించిన అక్కడి జనం స్వామిని చుట్టుముట్టి భజన చేయసాగారు. స్వామి వారందరూ చూస్తుండగానే అంతర్ధానమయ్యారు. ఇలా స్వామి హిమాలయాల్లో సంచరిస్తూ 1726 వరకు సాధన చేశారు. 1726లో స్వామి నర్మదా తీరంలోని మార్కండేయ ఆశ్రమానికి చేరారు. మార్కండేయ ఆశ్రమంలో ఉన్న యోగుల్లో కాకీబాబా ప్రముఖులు. ఒకరోజు ఉదయం కాకీబాబాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నర్మదా నది నీరు పాలుగా మారిపోయాయి. ఆ పాలు గణపతి స్వామి తాగుతున్నారు, కానీ కాకీబాబా తాగబోతే పాలు నీరుగా మారిపోయాయి. ఈ కల ద్వారా ఆశ్రమంలోని యోగులకు స్వామి సామాన్యులు కారని అర్థమై ఆయనకు మర్యాద ఎక్కువ ఇవ్వసాగారు. వెంటనే స్వామి నర్మదా నది తీరం వదిలి ఎటో వెళ్లిపోయారు. తర్వాత 7 సంవత్సరాలు స్వామి ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియలేదు. 1733లో స్వామి ప్రయాగ క్షేత్రానికి చేరారు. ప్రయాగలో ఒకరోజు స్వామి నది ఒడ్డున ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మి మెరుపులతో కూడిన కుంభవృష్టి మొదలైంది. స్వామి శిష్యుడైన భట్టాచార్య స్వామి దగ్గరకు వచ్చి, "స్వామి, పదండి, దగ్గరలో ఉన్న సత్రానికి వెళ్దాం" అన్నాడు. స్వామి తన చెయ్యి నది వైపు చూపించారు. అక్కడ ధారాణ నదిలో ఒక పడవ మునిగిపోతోంది. స్వామి ఆ పడవను చూపించి దాన్ని రక్షించాలన్నారు. శిష్యుడు చూస్తుండగానే మునిగిపోతున్న పడవ పైన దిగంబరి అయిన స్వామి ప్రత్యక్షమై పడవని అందులోని వారిని ఒడ్డుకు చేర్చారు. "ఇది మీరెలా చేశారు?" అని శిష్యుడు అడిగితే స్వామి ఇలా చెప్పారు: "ప్రతి మానవుడిలో ఒక మహాశక్తి నిద్రాణమై ఉంటుంది. ఆ శక్తి సహజమైనదే. ఆ శక్తిని గుర్తించేవారు అరుదు. ఇక ఆ శక్తిని నిద్రలేపి వినియోగించేవారు ఇంకా అరుదు. ఈ శక్తి గురించి తెలియక మానవుడు తనని తాను అల్పుడనుకుంటాడు" అని సమాధానం చెప్పారు. 1737లో గణపతి స్వామి ప్రయాగను విడిచి మాఘమాసంలో వారణాసి చేరారు. వారణాసి భారతదేశపు తీర్థరాజ్యం. ఇది శివుని ఆవాస భూమి. ఎందరో యోగిరాజులు, పండితులు ఇక్కడ నివసిస్తారు. గణపతి స్వామి 130 సంవత్సరాల వయసులో కాశీ క్షేత్రానికి చేరి అక్కడ మరొక 150 సంవత్సరాలు జీవించారు. స్వామివారు కాశీ క్షేత్రంలోని గంగా ఘాట్లో యోగ సాధన చేసేవారు. స్వామి 150 కేజీల పైన బరువుండి మెడలో పెద్ద రుద్రాక్షమాల ధరించి కుండబొజ్జతో కాశీ వీధుల్లో దిగంబరిగా తిరిగేవారు. స్వామి రోజుల తరబడి గంగానది నీళ్ల మీద రాజహంసలా తేలుతూ ధ్యానంలో ఉండేవారు. ఈ అద్భుతాన్ని చూడటానికి గంగానది ఒట్టుకు ప్రజలు గుమ్మిగూడేవారు. వారిని గమనించిన స్వామి తన ఏకాంతానికి భంగం వాటిల్లుతుందని భావించి వెంటనే గంగానదిలో మునిగి గంటల తరబడి నది గర్భంలో ధ్యానంలో ఉండేవారు. కాశీ క్షేత్రానికి చేరిన స్వామి మొదట్లో ఆసీఘాట్లోని తులసి తోటలో బస చేశారు. ఆ తోటలో ఆజ్మేర్ నుండి వచ్చిన కుష్ఠిరోగి అయిన బ్రహ్మసింహ అనేవాడు ఉండేవాడు. ఒకరోజు స్వామి అతనికి ఒక బిల్వమ్మాకు ఇచ్చి దాన్ని ధరించి లోలార్ కుండంలో స్నానం చెయ్యి అని చెప్పారు. బ్రహ్మసింహ స్వామి చెప్పినట్లే ఆ బిల్వమ్మాకు ధరించి లోలార్ కుండంలో స్నానం చేసి బయటికి వచ్చేసరికి అతని కుష్ఠవ్యాధి పూర్తిగా మాయమైపోయింది. ఇది గమనించిన బ్రహ్మసింహ సంబరాశ్చర్యములకు గురై స్వామి శిష్యుడయ్యాడు. స్వామి కొంతకాలం తర్వాత తులసికోట నుండి బయలుదేరి వేదవ్యాస ఆశ్రమం చేరారు. అక్కడ కూడా స్వామి ఆశీర్వాదంతో కొందరు కుష్ఠిరోగులకు జబ్బు నయమైంది. మళ్లీ స్వామి అక్కడి నుండి బయలుదేరి హనుమాన్ ఘాట్కు చేరారు. హనుమాన్ ఘాట్కి మహారాష్ట్ర నుండి ఒక స్త్రీ అనారోగ్యంతో మంచాన పడిన తన భర్తతో వచ్చింది. ఆమె ప్రతిరోజు విశ్వనాథ స్వామికి తన భర్త ఆరోగ్యం కోసం పూజలు చేసేది. ఒకరోజు ఆ స్త్రీ గుడికి వెళ్లేటప్పుడు హనుమాన్ ఘాట్కి కొత్తగా వచ్చిన దిగంబరి అయిన స్వామిని చూసి అసహించుకుని ఇలా అంది: "దిగంబరిగా ఉండేవాడివి అడవిలో ఉండక ప్రజల మధ్యలో, అందులోనూ స్త్రీల ముందు ఇలా ఎందుకు సిగ్గు లేకుండా తిరుగుతున్నావు" అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది.
స్వామి ఆ మాటలకు నవ్వుకుని మౌనంగా కూర్చున్నారు. ఒకరోజు ఆ స్త్రీ కలలో కాశీ విశ్వనాథ స్వామి కనిపించి, ఆ దిగంబరి అయిన స్వామిని ఆశ్రయిస్తేనే నీ భర్త జబ్బు నయమవుతుంది అని చెప్పారు. మరుసటి రోజు ఆ స్త్రీ త్రైలింగ స్వామి కాళ్ల మీద పడి తన తప్పును క్షమించమని, పతిభిక్ష పెట్టమని వేడుకుంది. ఆమె దీనాలాపనకు కరిగిపోయిన స్వామి ఆమెకు విభూదిచ్చి ఆశీర్వదించారు. ఆమె ఆ విభూది తన భర్త నుదుటి మీద పెట్టగానే అతను పూర్తిగా కోలుకున్నాడు. ఒకరోజు స్వామి రైల్లో ప్రయాణం చేస్తున్నారు. రైలు స్టేషన్ బయట సిగ్నల్ కోసం ఆగింది. ఆ సమయంలో ఒక రైల్వే ఉద్యోగి దిగంబరి అయిన స్వామిని చూసి అసహించుకుని, టికెట్ లేదు, అదే కాకుండా అందరి మధ్యలో ఇలా దిగంబరిగా కూర్చున్నావా అని స్వామిని బండిలో నుండి దించేశాడు. స్వామి కోపంగా నడవసాగారు. ఆ సమయంలో రైల్లో ప్రయాణం చేస్తున్న ఒక అవిటివాడు స్వామిని శాంతిపరచడానికి స్వామి దగ్గరకు వచ్చాడు. కానీ స్వామి కోపంలో అతని కాలు మీద తన్ని వెళ్లిపోయారు. అలా కింద పడిన అవిటివాడు పైకి లెగిసేసరికి తన అవిటితనం పూర్తిగా నయమై కర్ర సహాయం లేకుండా నడవగలగడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. స్వామి మాత్రం పక్క స్టేషన్కి వెళ్లి కూర్చున్నారు. సిగ్నల్ ఇచ్చిన రైలు కదల్లేదు. గంటల పాటు శ్రమించిన ఇంజనీర్లకు సమస్య అర్థం కాలేదు. అన్ని గంటలు ఎండలో ఆ రైల్లో కూర్చోలేక ప్రయాణికులందరూ నడుస్తూ పక్క స్టేషన్ కు చేరారు. అవిటితనం నయమైన వ్యక్తి అధికారుల దగ్గరకు వెళ్లి, స్వామి సామాన్యులు కారు, వారిని అవమానించి బండి దింపడం వలనే ఇలా జరిగింది అని చెప్పాడు. ఆ అధికారులు వెంటనే క్షమించమని కోరి స్వామిని బండెక్కించగానే రైలు బయలుదేరింది. స్వామి హనుమాన్ ఘాట్ నుండి దశస్వమేధ్ ఘాట్ కు చేరారు. అక్కడ శివప్రసాద్ కొడుకైన మిశ్రాకు పక్షవాతం వచ్చి మంచాన పడి ఉన్నాడు. ఏ మందులకు నయం అవలేదు. శివప్రసాద్ స్వామిని దర్శించి తన కొడుకును రక్షించమని కోరారు. స్వామి ఆ కుర్రవాడి శరీరాన్ని తాకారు. క్రమేణా ఆ కుర్రవాడి పక్షవాతం నయమై పూర్తిగా కోలుకున్నాడు. కాశీ పండితులకు స్వామి తెలుగువారని తెలిసి తెలుగు అనే పదం పలకలేక తెలంగ స్వామి అని పిలవసాగారు. కాలక్రమంలో స్వామి పేరు గణపతి స్వామి నుండి త్రైలింగ స్వామి అయ్యింది. ఒకసారి ఆ ప్రదేశం రాణి గంగలో స్నానం చేస్తున్నప్పుడు దిగంబరి అయిన స్వామి ఆ ప్రదేశం నుండి వెళ్లడం గమనించి ఆ రాణి భయపడి గట్టిగా అరిచింది. వెంటనే రాజు స్వామిని బంధించమని ఆదేశించారు. స్వామిని బంధించారని తెలిసి కాశీ ప్రజలు రాజుగారితో, స్వామి సామాన్యులు కారు, ఆయన్ని వదిలేయండి అని అర్థించారు. అందుకు రాజు ఒప్పుకోక రాణిగారి ముందు దిగంబరంగా తిరిగి ఆమెను అవమానపరిచాడు. అతన్ని ఊరికే వదలను, రేపితన్ని ఊరివారితో తిట్టిస్తాను అన్నాడు. ఆ రోజు రాత్రి రాజు కలలో పరమశివుడు దర్శనమిచ్చి, ఆ స్వామిని దూషిస్తావా, రేపుదయం నీవు కాశీ వదిలి వెళ్లిపో, ఇంకెప్పుడు కాశీలో అడుగు పెట్టొద్దు అని శాసించారు. ఆ రాజు తన తప్పుకు పశ్చాత్తాపడి మరుసటి రోజు ఉదయం త్రైలింగ స్వామి పాదాల మీద పడి క్షమాపణ కోరి కాశీ క్షేత్రాన్ని వదిలి వెళ్లిపోయాడు. త్రైలింగ స్వామి 1800లో దశస్వమేధ్ ఘాట్ వదిలి పంచగంగ ఘాటుకు చేరి మహాసమాధి చెందే వరకు అక్కడే ఉన్నారు. స్వామి పంచగంగ ఘాటుకు చేరినప్పటి నుండి మహాసమాధి చెందే వరకు మౌన వ్రతం పాటించారు. స్వామి సైగలు చేస్తే శిష్యుడైన మంగళదాస్ వాటికి అర్థం చెప్పేవారు. ఇక్కడితో త్రైలింగ స్వామి చరిత్ర 2వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.